దీని తర్వాత ఒక 3 టాపిక్స్ ఉన్నాయి, స్మాల్ వన్స్. సో దీంట్లో మొదటిది కార్డియాక్ అవుట్పుట్, హార్దిక వెలువరింత. దీన్ని ఇంగ్లీష్లో కార్డియాక్ అవుట్పుట్ అంటారు. కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటంటే ఒక నిమిష కాలంలో లేదా ఒక హృదయ స్పందనలో ప్రతి జఠరిక రక్త ప్రసరణలోకి పంపు చేసే రక్త ఘనపరిమాణాన్ని హార్దిక వెలువరింత అంటారు. అంటే ఒక హృదయ స్పందన లేదా ఒక నిమిషంలో జరిగే హృదయ స్పందనలో ప్రతి జఠరిక రక్త ప్రసరణలోకి పంపు చేసే రక్తం యొక్క ఘనపరిమాణాన్ని ఏమంటామంటే, బ్లడ్ వాల్యూమ్ని ఏమంటామంటే హార్దిక వెలువరింత అంటారు. హార్దిక వెలువరింత ఈజ్ ఈక్వల్ టు స్పందన ఘనపరిమాణం, దీన్ని ఇంగ్లీష్లో స్ట్రోక్ వాల్యూమ్ అంటాం, మరియు హృదయ స్పందనలు పర్ మినిట్ పర్ ఒక స్ట్రోక్ ఒక స్పందనకు ఎంత ml బ్లడ్ వస్తుంది జట్రికల్ నుంచి, ఎంత ml వస్తుందంటే 70 ml బ్లడ్ వస్తుంది అనమాట. ప్రతి ఒక స్పందన జరిగితే, ఒక హృదయ స్పందన జరిగితే 70 ml బ్లడ్ జట్రికల్ నుంచి బయటకు వస్తుంది అనమాట. నెక్స్ట్ హృదయ స్పందనలు ఎన్ని జరుగుతాయి? 70 సార్లు జరుగుతాయి, 70 to 80 టైమ్స్. సో దీన్ని మొత్తం మల్టిప్లై చేస్తే 506 లీటర్స్ బ్లడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 5.5 లీటర్స్ హ్యూమన్స్లో ఉంటుందని చెప్పినాం. సో 5.5 లీటర్సే తిరుగుతూ ఉంటుంది బాడీ అంతా, కొత్తగా ఏం రాదు. ఈ 5060 లీటర్స్ని కలిపి ఏమంటామంటే హార్దిక వెలువరింత అంటాం. అంటే ఒక నిమిష కాలంలో ఒక జఠరికలు రక్త ప్రసరణలోకి పంప్ చేసే రక్త ఘనపరిమాణాన్ని ఏమంటామంటే హార్దిక వెలువరింత అంటాము. ఇది ఈక్వల్ టు ఎంత? 5 లీటర్స్ అనమాట. 5 లీటర్స్ ఆర్ 5.5 లీటర్స్. ఈ హార్దిక వెలువరింత అనున్నది క్రీడాకారుల విషయంలో తీసుకుంటే, క్రీడాకారుల హృదయ స్పందన ఎంత ఉంటుందని చెప్పినాం? 40 to 60 పర్ మినిట్. నిమిషానికి 40 నుండి 60 సార్లు మాత్రమే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసే వారిలో హృదయ స్పందనలు తక్కువగా ఉంటాయి మరియు స్పందన ఘనపరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. ఫలితంగా హార్దిక వెలువరింత కూడా తక్కువగా ఉంటుంది. విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా తక్కువగానే ఉంటాయి అన్నమాట. సో ఒక వ్యక్తి విశ్రాంతి తీసుకునే సమయంలో హార్దిక వెలువరింత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్పందన ఘనపరిమాణం తక్కువ, హృదయ స్పందన తక్కువ. ఒక వ్యక్తి ఎక్సర్సైజులు చేసుకునే సమయంలో, క్రీడాకారులను పక్కన పెడితే, ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ జరిగేటప్పుడు స్పందన ఘనపరిమాణం పెరుగుతుంది, హృదయ స్పందనలు కూడా పెరుగుతాయి. ఫలితంగా హార్దిక వెలువరింత కూడా పెరుగుతుంది. నెక్స్ట్, వివిధ జీవుల్లో హృదయము మరియు స్పందనలు. నీలి తిమింగలం తీసుకుంటే, నీలి తిమింగలం మనకిచ్చిన టెక్స్ట్ బుక్ జీవులు ఏనుగు, మానవుడు, కోక్టైల్ బర్డ్. నీలి తిమింగలం యొక్క శరీర బరువు ఎంత ఉంటుందంటే 1,50,000 కేజీలు ఉంటుంది. 1,50,000 కేజీల శరీర బరువు ఉంటుంది. ఏనుగు 3,000 కేజీల బరువు ఉంటుంది. మానవుడు 60 to 70 కేజెస్ బరువు ఉంటాడు.
ఈ పక్షి వచ్చేసి 8 గ్రాముల బరువు ఉంటుందన్నమాట. పక్షి ఎన్ని గ్రాములు? 8 గ్రాముల బరువు అనేది ఉంటుంది. ఈ హృదయం యొక్క బరువు, హృదయం పరిమాణం ఎంత ఉంటుందంటే 750 కేజీల బరువు ఉంటుందన్నమాట. నీలి తిమింగలంలో హృదయం యొక్క బరువు 750 కేజీలు, ఏనుగులో 12 నుంచి 21 కేజీలు, మానవులలో 300 గ్రాములు, అదే ఈ పక్షిలో అయితే 0.15 గ్రామ్స్ అనమాట. కోటకాయల్ పక్షి 0.15 గ్రామ్స్. హృదయ స్పందనలు చూస్తే, హృదయ స్పందనలు అంటే ఎన్నిసార్లు హార్ట్ బీట్ జరుగుతుందంటే నీలి తిమింగలంలో 7 సార్లు పర్ మినిట్ అనమాట. ఇది ఒక నిమిషానికి 7 సార్లు జరుగుతుంది. ఈ ఏనుగులో 46 టైమ్స్ 46 సార్లు జరుగుతుంది. మానవుడిలో 70 to 80 టైమ్స్, ఈ బర్డ్లో 1200 సార్లు జరుగుతుంది. అంటే శరీర పరిమాణం తగ్గే కొద్దీ లేదా శరీర బరువు తగ్గే కొద్దీ, శరీర పరిమాణం తగ్గే కొద్దీ హృదయ స్పందన రేట్ అనేది అధికంగా ఉంటుందని చెప్తుందన్నమాట ఈ చార్ట్. శరీర పరిమాణం తగ్గే కొద్దీ హృదయ స్పందనల రేటు అధికంగా ఉంటుంది. చూసినారు కదా, పక్షి 8 గ్రాములే ఉంది, కానీ హృదయ స్పందనలు ఎన్నిసార్లు జరుపుతుంది? 1200 సార్లు జరుపుతుంది. శరీర పరిమాణం తగ్గే కొద్దీ హృదయ స్పందన రేటు అధికంగా ఉంటుంది. ఫలితంగా హార్దిక వెలువరింత కూడా అధికంగా ఉంటుంది ఇటువంటి జీవుల్లో. సో నెక్స్ట్ ఫైనల్ టాపిక్ ఈసీజీ. ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియోగ్రామ్. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనమాట. సో ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే ఏంటంటే, ఈ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఏం చేస్తుంది? హృదయం నుంచి వచ్చే క్రియాత్మక సెగ్మాలను గ్రాఫుల రూపంలో తెలియజేస్తుంది అనమాట. హృదయంలో నుంచి వచ్చే క్రియాత్మక సెగ్మాలను గ్రాఫుల రూపంలో తెలియజేసే దానిని ఏమంటామంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటాము. నెక్స్ట్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటే ఏంటంటే, హృదయం నుంచి వచ్చే క్రియాత్మక సెగ్మాలను గ్రాఫుల రూపంలో చిత్రీకరించే పరికరం, గ్రాఫుల రూపంలో చిత్రీకరించే పరికరం అనమాట. ఇదొక పరికరం. సో హృదయం యొక్క క్రియాత్మక సెగ్మాలను గ్రాఫుల రూపంలో చిత్రీకరించే పరికరాన్నే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని అంటాము. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఇదేం చేస్తుంది? ఈసీజీ అనేది హృదయం నుంచి వచ్చే క్రియాత్మక సెగ్మాలను గ్రాఫుల రూపంలో ఏం చేస్తుంది? ఇది తెలియజేస్తుంది అనమాట. గ్రాఫుల రూపంలో తెలియజేస్తుంది. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు ఇట్లా స్క్రీన్ మీద ఇలా మూవ్ అవుతూ ఉంటాయి, ఇలా సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ను గ్రాఫుల రూపంలో తెలియజేస్తే దాన్ని ఏమంటాం? ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటాం. ఆ తెలియజేసే పరికరాన్ని ఏమంటాం? ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటాం. ఈ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్లో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి అన్నమాట. ఆ సిగ్నల్స్లో ముఖ్యంగా ఎన్ని దశలు ఉంటాయి? 4 దశలు ఉంటాయి. ఒకటి కర్ణికల సిస్టోల్ లేదా కర్ణికల అధ్రువనం. రెండోది కర్ణికల డయాస్టోల్ లేదా కర్ణికల ధ్రువనం. థర్డ్ వన్ జఠరికల సిస్టోల్. ఆ గ్రాఫ్లో ఎన్ని దశలు ఉంటాయి? 4 దశలు ఉంటాయి. దీన్ని జఠరికల అధ్రువనం. ఫోర్త్ వన్ జఠరికల డయాస్టోల్, జఠరికల ధ్రువనం. ఇంగ్లీష్లో కర్ణికల సిస్టోల్, ఆరికులార్ సిస్టోల్, ఆరికులార్ డయాస్టోల్, వెంట్రికులార్ సిస్టోల్, వెంట్రికులార్ డయాస్టోల్. దిస్ ఈజ్ ఆరికులార్
డీపోలరైజేషన్, ఆరికులార్ డీపోలరైజేషన్, ఆరికులార్ రీపోలరైజేషన్, దీన్ని వెంట్రికులార్ డీపోలరైజేషన్, వెంట్రికులార్ రీపోలరైజేషన్ అంటాం. ఈ డీపోలరైజేషన్ రీపోలరైజేషన్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ కండరం యొక్క నిర్మాణాన్ని చూసినాం. కణబాహ్య ద్రవం నుంచి సోడియం అయాన్లు లోనికి రావడం వలన ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి కాల్షియం అయాన్లు బయటికి వస్తాయి. వేయడం వలన ఏమవుతుంది, కండరాలు సంకోచిస్తాయి అన్నమాట. సంకోచించి పరిమాణం తగ్గుతుంది. అంటే కర్ణికల్లో జరిగితే దాన్ని కర్ణికల సిస్టోల్ అంటాం, జట్రికల్లో జరిగితే జట్రికల సిస్టోల్ అంటాం. ఈ విధంగా సంకోచం జరిపినట్టు అలానే ఉంటాయా, తిరిగి యథాస్థితికి వస్తాయి. యథాస్థితికి రావడానికి కండరంలోని పొటాషియం అయాన్లు కణబాహ్య ద్రవంలోకి వస్తాయన్నమాట. కణబాహ్య ద్రవంలోకి రావడం వలన తిరిగి యథాస్థితికి రావడం జరుగుతుంది. దీన్నే ధ్రువణం అంటాము. తిరిగి యథాస్థితికి వస్తే దాన్ని ఏమంటాం, ధ్రువణం. అంటే రీపోలరైజేషన్, తిరిగి యథాస్థానానికి రావడం. రీపోలరైజ్, తిరిగి యథాస్థానానికి ఎలా వస్తున్నాయి, కండరం నుంచి పొటాషియం అయాన్లు కణబాహ్య ద్రవంలోకి వెళ్తున్నాయి. లోపలికి వచ్చిన సోడియం అయాన్లను సమతాస్థితి చేయాలి కదా. సమతాస్థితి చేయడానికి లోపల ఉండే పొటాషియం అయాన్లు ఏమైనాయి, కణబాహ్య ద్రవంలోకి విడుదలవడం జరుగుతుంది. దీనినే ధ్రువణం అంటాం. అధ్రువణం అంటే లోపలికి రావడం వలన సంకోచం జరుగుతుంది. ధ్రువణం వలన పొటాషియం అయాన్లు బయటికి పోవడం వలన తిరిగి యథాస్థితికి రావడం జరుగుతుంది. అంటే కర్ణికల్లో అధ్రువణం జరిగితే దాన్ని కర్ణికల సిస్టోల్ అంటాము. కర్ణికల్లో ధ్రువణం జరిగితే దాన్ని కర్ణికల డయాస్టోల్ అంటాం. ఇప్పుడు ఈసీజీ కన్నా తీసుకుంటే మనము ఈ 4 స్టేజెస్ ఉంటాయని చెప్పినాం. ఈసీజీ గ్రాఫ్లో మనం ఆల్రెడీ చూసింటాం. ఎప్పుడైనా హాస్పిటల్ పోయినప్పుడు ఈ చెస్ట్ దగ్గర కానీ శరీరంలో వివిధ భాగాలు కానీ బీట్స్ పెట్టింటారు, లీడ్స్, వీటిని లీడ్స్ అంటాం. ఇలా లీడ్స్ పెట్టింటారు, జెల్ పూసి మనకు పెడతారు. చూడండి ఒకసారి. సో ఇలా లీడ్స్ అంటించింటారు అక్కడక్కడ బాడీకి, హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ. ఈ లీడ్స్ అన్నీ ఒక మిషన్కు కనెక్ట్ చేసింటారు. సో లీడ్స్ అన్నీ ఒక మిషన్కు కనెక్ట్ చేస్తారు. ఈ మిషన్ నుంచి ఒక స్క్రీన్కు సిగ్నల్ వెళ్ళింటుంది. సో ఈ మిషన్ ఏంటంటే పరికరాన్ని ఏం చెప్పినాం, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. ఆ పరికరాన్ని ఏమంటాం, లీడ్స్ని కలిపే పరికరాన్ని ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్స్ అంటాం. దీన్నే లీడ్స్, ఇవి లీడ్స్. దీని నుంచి ఒక వైర్లు పోయి దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. దీని నుంచి ఇక్కడ సిగ్నల్ వస్తూ ఉంటుంది. ఇలా కీ 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 అని అరుస్తూ ఉంటుంది అది. సో ఈ మిషన్ ఏమంటామంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటాం. ఈ మిషన్ను ఇక్కడ గ్రాఫ్ల రూపంలో మనకు పైన కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటాం. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఏం చేస్తుంది, గ్రాఫుల రూపంలో శరీరంలో విడుదలైన క్రియాశక్మాలను గ్రహించేటేంటి, ఈ క్రియాశక్మాలను గ్రహించేవి లీడ్స్ అన్నమాట. లీడ్స్ ఏం చేస్తాయి, శరీరంలో ఏర్పడిన విద్యుత్ శక్మాలను గ్రహించే వాటిని లీడ్స్ అంటాం. ఈ లీడ్స్ ద్వారా ఈ క్రియాశక్మాలన్నవి పరికరానికి వెళ్తాయి. ఆ పరికరాన్ని ఏమంటాం, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటాం. ఈ గ్రాఫ్లో వచ్చిన సిగ్నల్స్ అనేవి ఒక గ్రాఫుల రూపంలో చిత్రీకరిస్తే దాన్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటాము. సో ఇవి లీడ్స్ అంటే. సో మన శరీరానికి పెడతారనమాట అవి లీడ్స్. పరికరాన్ని ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని, దాన్ని గ్రాఫుల రూపంలో చిత్రీకరిస్తే దాన్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని అంటాము. సో ఇక్కడ ఆ గ్రాఫ్ను కనుక మనం తీసుకుంటే మొత్తం 4 దశలు ఉంటాయి అని చెప్పినాం. ఈ 4 దశల్లో కర్ణికల డయాస్టోల్ను మనము గ్రాఫ్ రూపంలో చూపించము. దేన్ని చూపించము, ఈ 4గిట్లో కర్ణికల డయాస్టోల్ను చూపించము. ఎందుకంటే జఠరికల డయాస్టోల్ వలన వచ్చే సిగ్నల్ కర్ణికల డయాస్టోల్కు వచ్చే సిగ్నల్ కంటే అధికంగా ఉండడం వలన కర్ణికల డయాస్టోల్ను మనం గ్రాఫ్లో చూపించము. సో ఈ క్రింది వాటిలో ఈసీజీలో కనపడనిది కర్ణికల సిస్టోల్, కర్ణికల డయాస్టోల్, జట్రికల సిస్టోల్, జట్రికల డయాస్టోల్. ఏది కనపడదు, కర్ణికల డయాస్టోల్ అనేది ఈసీజీలో మనము చూడమన్నమాట. సో ఇక్కడ చూడండి,
దీన్ని ఇంగ్లీష్ అక్షరాలతో చూపిస్తారు. ఇది పి, క్యూ, ఆర్, ఎస్, దీన్ని టీ అంటారు. సో ఈ విధంగా మనం చూస్తాం స్క్రీన్ మీద. దీన్ని పి వేవ్ అంటాం, దీన్ని క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటాం, దీన్ని టీ వేవ్ అంటాం. చూడండి పి అంటే, ఈ పి అంటే ఏంటంటే పి ఈజ్ ఈక్వల్ టు కర్ణికల సిస్టోల్. కర్ణికల సిస్టోల్. పి అంటే ఏంది? కర్ణికల సిస్టోల్, లేదా దీన్ని ఏమంటాం? కర్ణికల అధ్రువణం. అధ్రువణం ఎప్పుడు జరుగుతుంది? కండరములోనికి, హృదయ కండరంలోనికి సోడియం అయాన్లు ప్రవేశించడం వలన అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి కాల్షియం అయాన్లు విడుదల కావడం వలన కండరాలు అనేటి సంకోచిస్తాయి. దీన్నే కర్ణికల సిస్టోల్ లేదా కర్ణికల అధ్రువణం అంటాము. నెక్స్ట్ ఏమైంది? క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. నెక్స్ట్ దాన్ని క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటాం, సంక్లిష్టం. ఇది జఠరికల సిస్టోల్. జఠరికల సిస్టోల్ లేదా జఠరికల అధ్రువణం, డీపోలరైజేషన్. సో ఈ మొత్తాన్ని జఠరికల సిస్టోల్ అంటాం. కర్ణికల డయాస్టోల్ను మనం చూపించము అని చెప్పినాం, ఎందుకంటే జఠరికల డయాస్టోల్ నుంచి వచ్చిన సమాచారం, సిగ్నల్స్ అనేవి కర్ణికల కంటే అధికంగా ఉండడం వల్ల చూపించాం. ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ని ఏమంటాం? జఠరికల సిస్టోల్ అంటాం. నెక్స్ట్ మిగిలింది ఏంటి? టీ. ఈ టీ ఈజ్ ఈక్వల్ టు జఠరికల డయాస్టోల్. జఠరికల డయాస్టోల్. సో జఠరికల డయాస్టోల్ అంటే జఠరికల ధ్రువణం, తిరిగి యథాస్థితికి రావడం. జఠరికలు యథాస్థితికి ఎప్పుడు వస్తాయి? పొటాషియం అయాన్లు కండరం నుంచి, హృదయ కండరం నుంచి వెలుపలికి వెళ్ళడం వలన తిరిగి యథాస్థితికి రావడాన్ని డాస్టోల్ అని అంటాము. సో ఈ మొత్తాన్ని కలిపి ఈసీజీ అంటాం. ఈసీజీలో పి, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మరియు టీలు ఉంటాయి. సో జట్రికల డయాస్టోల్, కర్ణికల సిస్టోల్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ను జట్రికల సిస్టోల్ అని పిలుస్తాము. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనేది పరికరం అనమాట, గ్రాఫుల రూపంలో చిత్రీకరించే పరికరం. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేది ఎలక్ట్రికల్, హృదయం నుంచి వచ్చే క్రియాశక్మాలను గ్రాఫుల రూపంలో చిత్రీకరించేదాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటాం. అలా చిత్రీకరించే పరికరాన్నే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటాం. లీడ్స్ అంటే హృదయంలో లేదా శరీరంలో ఏర్పడే క్రియాశక్మాలను గ్రహించే వాటినే లీడ్స్ అని చెప్తాం అనమాట. సో ఇంతటితో మనకు మానవునిలో ప్రసరణ వ్యవస్థ అనేది కంప్లీట్గా 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ సిలబస్ అనేది కంప్లీట్గా అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లోనే మొక్కలలో ప్రసరణ అనేది మనకు ప్లాస్మా త్వచం గుండా పదార్థాల రవాణా అనే చాప్టర్లో అక్కడ చెప్పుకుందాం డీటెయిల్గా. ఓకేనా? థ్యాంక్ యూ.